విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందా? ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బీజేపీలో చేరనున్నారా? అందుకే తాజాగా వైసీపీ నేతలపై హాట్ కామెంట్స్ చేశారా? కొడాలి నానితో పాటు వంశీని పార్టీ నుంచి బయటకు పంపాలని డిమాండ్ చేయటం వెనుక అసలు కారణం ఏంటి? కూటమి పాలన మెచ్చుకోవటం వెనుక వ్యూహం ఏంటి? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అయితే వైసీపీ పట్ల అసంతృప్తితో ఉన్న ఆయన బీజేపీలో చేరతారని స్థానికంగా ప్రచారం నడుస్తోంది. అందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. వల్లభనేని వంశీ అరెస్టుపై అధినేత జగన్ ఆందోళన వ్యక్తం చేయగా, అదే సమయంలో ఆయనను పార్టీ నుంచి బయటకు పంపాలన్న సంచలన డిమాండ్ చేశారు వాసుపల్లి గణేష్ కుమార్. ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు గణేష్ కుమార్. కానీ భారీ ఓటమి మూడగట్టుకున్నారు. హ్యాట్రిక్ విజయం సాధించాలని కోరుకున్న ఆయనకు ఓటమి తప్పలేదు. 2009 ఎన్నికల నుంచి వరుసగా విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వచ్చారు గణేష్ కుమార్. 2014, 2019 ఎన్నికల్లో సైతం గెలిచారు. అయితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి ఫిరాయించారు గణేష్ కుమార్. కానీ ఈ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ జీవితానికి ఇబ్బందులు తెచ్చుకున్నానని గణేష్ కుమార్ బాధపడుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు గణేష్ కుమార్. కానీ నాడు సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డితో ఇబ్బంది పడ్డారు. విజయసాయిరెడ్డి గణేష్ కుమార్కు ప్రత్యామ్నాయంగా కొందరు నేతలను ప్రోత్సహించారు. ఈ ఎన్నికల్లో వారికి టికెట్ ఇవ్వాలని సిఫార్సు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అనూహ్యంగా గణేష్ కుమార్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అయితే విజయసాయిరెడ్డి పెంచి పోషించిన నేతలు ఎవరూ సహకరించలేదు. దాని ఫలితంగానే తనకు ఓటమి ఎదురైనట్టు గణేష్ కుమార్ భావిస్తున్నారు. అందుకే విజయసాయిరెడ్డి వైఖరితో పార్టీకి నష్టం జరిగిందని తాజాగా విమర్శలు చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వాన్ని పొగడటం ద్వారా బీజేపీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడి నుంచి ఎటువంటి అనుమతి లేదు. పైగా దక్షిణ నియోజకవర్గ జనసేన చేతిలో ఉంది. అందుకే ఇప్పుడు గణేష్ కుమార్ అవసరం లేదు. మరోవైపు ఇక్కడ టీడీపీకి ప్రత్యామ్నాయ నాయకత్వం ఉంది. అందుకే వాసుపల్లి గణేష్ కుమార్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. అందులో భాగంగానే వైసీపీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.